ఇది 100 సంవత్సరాల హనుమంతుడి గుడి. ఈ ధ్వజస్తంభం చూస్తే మనకు తెలుస్తుంది. చెక్క ఉంది చూడండి మొత్తము పైదాకా. దాదాపు 100 సంవత్సరాలు అయిందంట. ఇక్కడనే ఆడుకుంటూ పెరిగిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. నవగ్రహాలు ఉన్నాయి. మళ్ళీ కొత్తగా గుడి కట్టించారన్నమాట. ఈయన అసలు దేవుడు అంట ఫస్ట్. జై హనుమాన్. ఈయనేమో తర్వాత మళ్ళీ పెట్టిరంట. ఈయనని ఇంకా చూపించద్దు కదా అంతగా. వీళ్ళు రాముల వారు లక్ష్మణులు ఉంటా. హనుమంతుడు ఆయన అచ్చా. ఆంజనేయ స్వామి విగ్రహం మళ్ళీ పెట్టిరంట వీళ్ళు. శివరాత్రి జాతర మాత్రం పెద్దగా జరుగుతుందంట ఇక్కడ. ఇంకా మొత్తము మన జాతర అయింది ఇక్కడ వాణిది. మనకు ఇది ధ్వజస్తంభం మాత్రం చెక్క. ఈ జమానాల్లో అయితే చెక్క లేదు మనకు. మొత్తము పైదానికి ఉన్నదన్నమాట ఇది. ఈ దేవుళ్ళు ఉన్నాను దేవుళ్ళు రాముల వారా? రాముల వారు లక్ష్మణుడు అంటే భద్రాచలం లాగా ఉన్నారు అనమాట అక్కడ. భద్రాచలంలో రాముల వారు ఎట్లా ఉంటారో అట్లున్నాడు అనమాట ఈయన. ఈయన లక్ష్మణయ్య, మళ్ళీ ఆయన హనుమంతయ్య. గుడి చాలా ఫేమస్ అంటే ఇక్కడ 100 ఏళ్ళ చరిత్ర ఉంది కాబట్టి మనకు పెద్దది. అట్లనే శివుడు హనుమంతుడు ఉన్నక్కడ శివుడు కంపల్సరీ. ఇన్న నంది ఆయన దీపం ఇంకా వెలుగుతుంది. నా అదృష్టం అది. నేను ఫస్ట్ టైం ఇది ఒక గుడిని చూపిస్తున్నా మీకు. దీపము అవన్నీ మొత్తం ఆయన ఉన్నాడు లోపట. ఓం నమః శివాయ.